జగన్మోహన్ రెడ్డికి ఏది వర్కౌట్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయినప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంటోంది. కూటమి మీద ఏదో ఒక రకంగా బురద జల్లే కుట్ర రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. కూటమి కలిసి ఉండడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. గత వారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా ఆ సీటును జనసేనకిస్తున్నట్లు వారిని ఒప్పించారు. 2 రోజుల క్రితం కూడా 3 పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాతే జనసేనకు 1, టీడీపీకి 3 స్థానాలు అని పరస్పర అంగీకారంతో ప్రకటించారు. అయినా సరే కూటమి మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా బీజేపీకి ఝలక్ అంటూ సాక్షి తన అలవాటైన విషయాన్ని కక్కింది. నిప్పు లేకపోయినా పెట్రోల్ పోసి అంటించడానికి వైకాపా విఫలయత్నం చేస్తోంది. నిన్నటి వరకు ఒక తెలంగాణ ప్రొఫెసర్తో పులిహోర మాటలు మాట్లాడించి అబ్బాస్ పాలయ్యారు. నేడు వైసీపీ ఆ స్థాయిని దాటి కూటమిలో విభేదాలు అన్నట్లు కలరింగిస్తోంది. ఇంకో 15 సంవత్సరాలు కూటమి కలిసే ఉంటుందని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు పదే పదే చెప్తున్నా జగన్ వినే పరిస్థితిలో లేడు. అమరావతికి భూములివ్వని కొంతమంది వైసీపీ రైతులతో ఒక స్క్రిప్టెడ్ డ్రామా ఆడించి నవ్వులు పాలయ్యారు. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన డిఎస్సి నియామకాల్లో అక్రమాలు అంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టబోయి బొక్కబోర్ల పడ్డాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తన సొంత సర్వే టీంతో మూడ్ ఆఫ్ ఏపీ మీద సర్వే చేయిస్తే తన పార్టీ గ్రాఫ్ పెరగకపోగా తగ్గిందని రిజల్ట్ వచ్చిందంట. ముఖ్యంగా జగన్ మీద ప్రజల్లో ఇంకా వ్యతిరేకత 2024 ఎన్నికలప్పటి స్థాయిలోనే ఉందంట. ఇలా ఏది పట్టుకున్నా ఎదురు దెబ్బ తగులుతుండడంతో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి బుసలు కొడుతున్నాడనే వార్త వైసీపీ క్యాడర్లో చక్కర్లు కొడుతోంది. ప్యాలెస్లో బుసలు కొట్టినా గంతులేసినా ఏం లాభం? ప్రజలు మెచ్చని కుట్ర రాజకీయాలు చేస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కూడా మొన్నటి తీర్పేస్తారని జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే మంచిది.